ఎలా ఉంది అమరావతి మావిగన్ అనే రకరకాల పేర్లు మాయమైపోయాయి కదా. రాజకీయాల్లో ఏది ఊరికే జరగదు, ఇది నిజం. సడన్ గా అమరావతి విషయం ఎందుకు సైలెంట్ అయిపోయిందో మీరు అసలు ఎవరైనా గమనించారా? అసలు పాయింట్ ఏంటంటే ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఒక టాపిక్ ని కావాలని తెర మీదకి తీసుకొచ్చారు. వార్త మాత్రం అందరూ అనుకుంటున్నారు ఒక పెద్ద పొలిటికల్ మైండ్ గేమ్, అది ఇన్సైడ్ గా మాట్లాడుకుంటున్న నిజం. ఇదొక స్ట్రాటజిక్ డైవర్షన్. జనం అసలు సమస్యల గురించి అడగకూడదంటే ఒక కొత్త వివాదాన్ని తెర మీదకి తీసుకురావాలి. దీనికంటే ముందు మావిగన్ అమరావతి గురించి మాట్లాడినప్పుడు ఉండవల్లి గారు, ఆయనకి ఏ పార్టీకి సంబంధం లేదు, ఒక డైలాగ్ ఇచ్చారు. ఏ పార్టీ గెలుస్తుందనే ఒక విషయం కూడా చెప్పారు. అయితే ఇదంతా పైకి కనిపిస్తున్న సినిమా, కానీ లోపల హిడెన్ ఇన్ఫర్మేషన్ ఒకటి ఉంది. మనం దేని గురించి ఆలోచించాలి అనే విషయాన్ని కూడా నాయకులు ఒక స్ట్రాటజీ ప్లే చేస్తున్నారు. ఒక రకంగా రాజకీయ చదరంగం ఇది. ఒక్కోసారి గెలుస్తారు, ఒక్కోసారి ఓడిపోతారు. అసలు విషయం ఒకటి ఉంది ఇక్కడ, ప్రతి ఒక్కళ్ళు మర్చిపోయేది. అమరావతి కాన్సెప్ట్ మెల్లగా జారిపోయింది. ఇది ఎంతమంది గమనించారు? ఒకటైతే స్ట్రాటజీలు సక్సెస్ అవుతున్నాయి, మరి మధ్యలో ఎవరు పిచ్చోళ్ళు అయింది? జనాలే. మర్చిపోయారు కదా, అమరావతి కోసం ఎన్ని లక్షలు కట్టారు, రేపు నా మీద అప్పు ఉండిద్దని మాట్లాడాలనుకున్న వాళ్ళంతా ఆ టాపికే మర్చిపోయారు. ఎమోషనల్ డ్యామేజ్ జరిగింది ఇక్కడ. అసలు మన ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనే విషయాన్ని కూడా ఎవరు ఆలోచించలేదు. నిజమా?